సహకా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నూతనంగా తయారు చేసిన పైథాన్ మీ మిర్చి పంటలో వచ్చే బ్లాక్ థ్రిప్స్, రెడ్ మైట్, తెల్లదోమ, పచ్చదోమ మరియు పై ముడత, కింద ముడత నియంత్రణకు సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇది ఆరోగ్యకరమైన మొక్క ఎదుగుదలకు తోడ్పడి దగ్గర గణపులతో నాణ్యమైన మరియు అధిక పూతను అందిస్తుంది. వచ్చిన పూత రాలకుండా నిలుపుతూ నాణ్యమైన కాయ చేతనిని పెంచుతుంది. మొక్కలో రోగనిరోధక శక్తిని పెంచి సహజమైన మరియు దృఢమైన కొమ్మలు ఏర్పడేలా చేస్తుంది. మిర్చి పంటలో ముఖ్యంగా 45, 60, 90, 120 రోజుల దశల్లో ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో పిచికారీ చేస్తే అధిక లాభాలు పొందవచ్చు. నా పేరు మధు. నేను సహకార కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను ఒక 4 రోజుల క్రితం ఈ బ్లాక్ పైథాన్ అనే సహకార కంపెనీ బ్లాక్ పైథాన్ అనే మందుని మన వెంకటేశ్వరరావు గారి తోటలో స్ప్రే చేయించడం జరిగింది. ఈ స్ప్రే చేసిన తర్వాత కొట్టక ముందు కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది ఎలా ఉందో ఒక రైతు గారి మాటల్లో తెలుసుకుందామని ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుందండి. సార్ చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సాయిరేని వెంకటేశ్వరరావు, వానకాల మండలం, తూటిగుంట్ల, ఖమ్మం జిల్లా. ఈ సారు 4 రోజుల క్రితం మాకు ఈ మందు డెమో చేశారు. డెమో చేసిన తర్వాత నేను సాయంత్రం ట్రైన్ దగ్గరికి వచ్చి చూడటం జరిగింది. నేను కూడా యువతలు డెమో చేసిన దానికి దీనికి 100% తేడా అనిపించింది నాకు. అంతవరకు గట్టేసినట్టుగా గ్రీన్నెస్ కానీ పోతా పిండి అట్లా అవపడాయి నాకు. మందు నాకు పనిచేసింది. సాటిస్ఫాక్షన్ అనేది నాకు నిన్న సాయంత్రం అనిపించింది. సార్ ఇప్పుడు వచ్చి తోట దగ్గరికి వచ్చినామంటే వచ్చాం. తోట కూడా అట్లే అనిపించింది. కాకపోతే మేము ఇచ్చిన పొరపాటు ఏంటంటే తడిపెట్టలేకపోయాను. తడిపెట్టిన తర్వాత ఇంకా బాగుంటుంది అనిపించింది. మందు అయితే మాకు పనిచేసింది, 100% పనిచేసింది అనేది మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది. అవపడదు. వేరే రైతులు కూడా వాడుకోవచ్చు కదా సార్? వేరే రైతు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. మీరు కొట్టిన దాంట్లో ఏం గమనించారండి? కొట్టిన దాంట్లో పోత పిందె పైరు గ్రీన్నెస్ అనేది నీట్గా అవపడదు. పైరు కొట్టిన దానికి దీనికి చాలా 100% తేడా అనిపించింది నాకు. ఇది రైతులు వాడచ్చు అండి అందరూ? రైట్. ఇదంతా ఈ కిందంతా నిన్న మొన్న ఈ 2 రోజులు 2-3 రోజులు పట్టిన పని. 2-3 రోజులు అదే కానీ నల్లి ఉంటే వీటిని పోతంతా దులిపేసి ఈ పూతంతా పూతలో కూడా నల్లి లేదు చూసారండి? చూసారా ఎంత కంట్రోల్ అయిపోయింది? చూసారా నల్లి ఒక్కటే కనిపిస్తుంది మీకు దీంట్లో. చూడండి ఒకసారి, రైతు సోదరులు అందరూ చూడండి, ఒకటే నల్లి కనిపిస్తుంది ఇందులో. కొట్టిన దాంట్లో చాలా ఉన్నాయి. చెట్టుకు ఒక 3-4 పైన కనిపిస్తాయి. ఇంకా ఆ బోర్డర్లో కూడా దానికి పూర్తి కొట్టిన దాంట్లో అయితే చెట్టుకు ఒక పూతకు 10 దాకా ఉన్నాయండి. అది ఏ మందు పెట్టినా అది ఉంటూనే కంట్రోల్